వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి. హైదరాబాద్ శివార్లో పిల్లల అమ్మకాల గుట్టురట్టు. డిఫరెంట్ లుక్ లో అల్లరి నరేష్. కీర్తిశేషులు పులకుర్తి ఉత్తనూరు తిరుమల రెడ్డి 60వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. ఐపీఎల్ 2024 1.61 లక్షల మొక్కలు నాటున్న బీసీసీఐ. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణలో పరిపాలన, కేటీఆర్ ఫైర్. మే 30 నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం. కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు, బ్రిటన్ ప్రభుత్వ మాజీ సైంటిఫిక్ సలహాదారు హెచ్చరిక. కరోనా ఎఫెక్ట్ తో తగ్గిన ఆయుర్దాయం, WHO. ఒడిశాలో బీజేపీకి అధిక స్థానాలు, అమిత్ షా. శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ, మనమందరం ఈ రోజు ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ జయంతిని ఒక ఉత్సవంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేవలం ఆయన కుటుంబం గురించి, కుటుంబ అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించకుండా సమాజ శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం కొన్ని నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన మహానుభావులని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మహానుభావుడు నటరత్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా అందరం కూడా వారికి జయజయలు పలుకుతూ, జయంతి సందర్భంగా మనందరం కూడా కలవడం, వారు చనిపోయి 28 సంవత్సరాలు అవుతున్నది. వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, వారి జీవితమే ఒక పుస్తకం. ఎందుకంటే మానవుడు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే విధంగా వారు నిజ జీవితంలో చూపించి మనకు ఆదరించమని చెప్పడం జరిగింది. కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి సినీ పరిశ్రమలో ఉండి, నేను కుటుంబానికే కాదు సమాజానికి నా వంతు సేవ చేయాలి, ఇంకా నాకు సినీ పరిశ్రమ డబ్బులే కాదు ముఖ్యం, సమాజం ముఖ్యం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావులు. ఆఖరకు వరకు, తుది శ్వాస వరకు అదే విధంగా నిరుపేదలకి ఎంత కూడు, గూడు, గుడ్డ ఈ 3 అందించాలనే ఉద్దేశంతో ఆయన సమాజ సేవ చేసినాడు ముఖ్యమంత్రిగా. హైదరాబాద్ నగర శివార్లో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పసిపిల్లలు అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ముఠా నుంచి 16 మంది పిల్లలను కాపాడారు. ఇతర రాష్ట్రాల పేద పిల్లలు అపహరించి తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లుగా పోలీసులు తెలిపారు. అల్లరి నరేష్ కొత్త మూవీ బచ్చల మల్లి నుంచి పోస్టర్ ట్వీట్ చేశారు. పోస్టర్లో నరేష్ కొత్త లుక్ డిఫరెంట్ గా ఉంది. మాస్ లుక్ లో రిక్షాపై బీడీ దాగుతున్నట్లుగా ఉన్న ఫోజ్ ఆకట్టుకుంటుంది. కాగా ఆయన హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ఇటీవల థియేటర్లో విడుదలై నిరాశపరిచింది. కీర్తిశేషులు పులకుర్తి ఉత్తనూరు తిరుమల రెడ్డి 60వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజు మండలంలో మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఆధ్వర్యంలో తిరుమల రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. అలాగే ఐజు మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాల అత్యధిక మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు సన్మానం చేసే డైరీల పంపిణీని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా అందజేశారు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ లో నమోదైన ఒక్కో డాట్ బాల్ కు బీసీసీ 500 చెట్లు నాటనుంది. క్వాలిఫైర్ 1 and 2 ఎలిమినేటర్ ఫైనల్ తో కలిపి మొత్తం 323 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఈ క్రమంలో టాటా భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 చెట్లు నాటనుంది. ప్లే ఆఫ్స్ లో నటరాజ్ అత్యధిక డాట్ బాల్స్ వేశారు. 3 ఇన్నింగ్స్ లో 26 డాట్స్ వేసి 13,000 మొక్కలు నాటేందుకు సహాయపడ్డారు. గతేడాది 294 డాట్ బాల్స్ మాత్రమే నమోదయ్యాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పరిపాలన మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన రాష్ట్ర చిహ్నం మార్పుపై ఘాటుగా స్పందించారు. ప్రముఖ కళాకారుడు అలే లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి సాంస్కృతిక వారసత్వానికి గంగా జమున తహజీబ్ కి ప్రతీకలైన కాకతీయ తోరణం చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడని ప్రశ్నించారు. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ని పాడుకోవాలి. కాకతీయ కళాప్రభుల కాంతిరేఖ రామప్పని అదే రాచరిక పరిపాలన గురించి ప్రశ్నించాలని తెలిపారు. అసలు ముఖ్యమంత్రికి గాని ఆయన మంత్రిమండలి ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏముండదో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కన్యాకుమారిలోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం రాక్ మెమోరియల్ ను సందర్శించనున్నారు. మే 30వ తేదీ సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. అందుకు ఇక్కడ ధ్యాన మండపం వేదిక కానుంది. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు. ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరగనుండగా మే 30తో ప్రచారం ముగుస్తుంది. అదే రోజున మోదీ కన్యాకుమారి చేరుకుని రేయింబవలు ధ్యానంలో కూర్చుంటారని తెలుస్తుంది. కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్లీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెస్ స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణ దృష్టి పెట్టాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. తగిన స్థాయిలో వైద్య పరీక్ష నిర్వహణ సామర్థ్యం, టీకాలు, చికిత్సలు అన్ని అందుబాటులో ఉంటే లాక్డౌన్, భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని అన్నారు. 2021లో కరోనా సందర్భంగా తాను చేసిన సూచనలన్నీ 2023 కల్లా అనేక దేశాల ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు. ఇది ఆమోదయోగ్యం
యోగ్యం కాదని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. మనుషుల జీవిత కాలాన్ని 1.5 సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది. భారతదేశంలో 10 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని పేర్కొంది. ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. 2012లో భారత్లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉండేదని, కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది. కరోనా మహమ్మారికి ముందు 2019లో భారత్లో పౌరుల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండేదని వివరించింది. 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో 10 ఏళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తిరుగుముఖం పట్టిందని చెప్పింది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 ఏళ్లకు తగ్గిపోయిందని వివరించింది. ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు. జూన్ 4 తర్వాత నవీన్ పట్నాయక్ మాజీ సీఎం అవుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి సీఎం గా రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి. హైదరాబాద్ శివార్లో పిల్లల అమ్మకాల గుట్టురట్టు. డిఫరెంట్ లుక్ లో అల్లరి నరేష్. కీర్తిశేషులు పులకుర్తి ఉత్తనూరు తిరుమల రెడ్డి 60వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. ఐపీఎల్ 2024 1.61 లక్షల మొక్కలు నాటున్న బీసీసీఐ. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణలో పరిపాలన, కేటీఆర్ ఫైర్. మే 30 నుంచి జూన్ 1 వరకు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం. కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు, బ్రిటన్ ప్రభుత్వ మాజీ సైంటిఫిక్ సలహాదారు హెచ్చరిక. కరోనా ఎఫెక్ట్ తో తగ్గిన ఆయుర్దాయం, WHO. ఒడిశాలో బీజేపీకి అధిక స్థానాలు, అమిత్ షా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.